వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తుల పట్ల సకాలంలో స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడలో ఘనంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం. హాజరైన వేలాది మంది భక్తజనం. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఈడీ కార్మికులకు పెరిగిన కూలీని కట్టి ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. పెండింగ్ వేతనాలు అడిగితే రాజకీయాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అనడం తగదని వెల్లడించిన జీపీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నదాస్ గణేష్. డబ్బు చప్పుళ్లతో నిరసన తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు. హామీలపై ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో వివేక చూడామణి జ్ఞానయజ్ఞంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు. ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్, అదనపు కలెక్టర్ హిమియా నాయక్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు 49, సిరిసిల్ల మున్సిపల్కు 11, ఉపాధి కల్పన శాఖకు 6, జిల్లా సంక్షేమాధికారికి 5, విద్యాశాఖకు 4, సర్వే శాఖ, చందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఎస్డీకి 3 చొప్పున, నీటిపారుదల శాఖ, వేములవాడ మున్సిపల్ సెస్ కార్యాలయానికి 2 చొప్పున, కార్మిక శాఖ, ఇంటర్మీడియట్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, అటవీ శాఖ, ఎస్పీ ఆఫీస్, ఎస్సీ కార్పొరేషన్, ఎంపీడీఓ ముస్తాబాద్, కోనరావుపేట, గిరిజన అభివృద్ధి శాఖ, జిల్లా వైద్యాధికారి, డిపిఆర్ఈ, జిఎంఆర్టీసీ సిరిసిల్ల, ఈడీఎం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, జిల్లా పంచాయతీ అధికారి, దేవాదాయ శాఖ, ఎక్సైజ్ శాఖకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో డిఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలతో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద వరకు ఎదుర్కొన్నారు. వరుడి తరఫున ఆలయ ఈవో, వధువు తరఫున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా 551 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నారు. కన్యాదాతలుగా ఈశ్వరగారి, సురేష్, నాగలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నమిలకొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తాన ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉండగా శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని శివునిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవానికి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వినోద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళతాళాల మధ్య ఆలయానికి చేరుకుని స్వామివార్ల కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు. దీంతో రాజన ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలాలను కదిలిస్తూ
ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు.
वेदसं देवं वहन् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते सहजं पुरस्तात् भेर्गावो भवन्तु नः द्रावण्णो अकारिशं ज्येष्ठोरुष्मस्य वाजिनः అది 3 మార్లు ఆచరించాలి. ధర్మేచ అర్థేచ కామేచ ఈ 3 విధానాల్లో నిన్ను విడదీసి ఉండలేదు అనేటువంటి ప్రమాణం చేస్తూ చేసేటువంటి సాధన అది 3 తంగళపల్లి మండల కేంద్రంలో మాజీ సీఎం కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు మండల అధ్యక్షులు గజభయంకార రాజన్న ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు హాజరై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ సీఎం కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి ఎలాంటి తప్పు చేయకుండా చిన్న సంఘటనను ఆధారంగా చేసుకుని అసెంబ్లీ సెషన్కు రాకుండా సస్పెండ్ చేయడం సిగ్గుచేటని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వీరి దిష్టిబొమ్మలు స్వయాన మంత్రులే ముందుండి దగ్ధం చేయించడం శోచనీయమని పేర్కొన్నారు. అలాగే తంబళపల్లి మండలంలో కూడా కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి తమ నాయకులపై అభాండాలు మోపుతూ ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో పూసపల్లి సరస్వతి, వలకొండ వేణుగోపాలరావు, వెంకటరమణారెడ్డి, చంటి యాదవ్, కృష్ణారెడ్డి, నవీన్ రావు, అమర్ రావు, తిరుపతి, దేవేంద్ర యాదవ్, మహేష్ యాదవ్, కొమరయ్య, ప్రేమ్ కుమార్, కడారి నవీన్ తదితరులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన మన మండల పార్టీ అధ్యక్షుడు గజభయంకర రాజన్న ఆధ్వర్యంలో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని మన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడలేదు. మీరు అని గౌరవించుకుంటూ సంబోధించుకుంటూ మాట్లాడడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మీడియా ద్వారా ప్రజలందరూ చూసినారు, గమనించినారు. కానీ ముందు నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచి ఏమున్నా బీఆర్ఎస్ను కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ ఎట్లయితే దుష్ప్రచారం చేయాలో, వీళ్ళకున్న గుర్తింపుని ఎట్లా మేనేజ్ చేయాలనే తీరు ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని భ్రమపడుతున్నారేమో తెలియదు. కానీ మరి మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలను ఎప్పటికప్పటికి మోటివేషన్ చేసుకుంటూ మరి ప్రజల్లోకి వెళ్తుంటే వాళ్ళే ధర్నాలు చేసుడు, వాళ్ళే దిష్టిబొమ్మలు దహనం చేసుడు, వాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారని అనుకుంటున్నాం. మరి ఇలా మొన్ననే మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. 1,50,000 కోట్లు కనీసం సంవత్సరంన్నర కాలం కూడా కాలేదు, 1,50,000 కోట్ల అప్పులు చేయడం జరిగింది. మరి మీరెందుకు చేసిరని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఎప్పటికీ ఈ 5 ఏళ్ళు కేవలం కేసీఆర్ గారిని మరి మేనేజ్ చేయడం కొరకే మీ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారా? మరి మీరు ఇచ్చిన హామీలో నిలబెట్టుకుంటారా? ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ప్రజలలో పోవాలి. మీరు ప్రజలకు ముందుకు రావడానికి ఎలాంటి అంశం లేకుండా డైవర్టు పొలిటీషియన్ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనైనా మీరు బుద్ధిగా పరిపాలించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అసెంబ్లీలో జరిగిన ఎటువంటి తప్పు లేని చిన్న సంఘటన పట్టుకొని గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసి మళ్ళా వాళ్ళు ఏదో శునకానందం పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా
మరి కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టాలని మంత్రులే ముంగళ్ళుండి కాలబెట్టడం చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే అక్కడ ఎటువంటి అన్పార్లమెంటరీ పదాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు ఉపయోగించలేదు. కానీ ఏదో ఒక వంక దొరికిందనే ఉద్దేశం కొద్దీ తనను సస్పెండ్ చేయడమే కాకుండా నిన్న దిష్టి బొమ్మలు తగలబెట్టడం. ఇక్కడ కూడా తంగలపల్లి మండల కేంద్రంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మా ప్రజాప్రతినిధులు, మరి తెలంగాణ ప్రజల గొంతుకులైనటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలు దహనం చేయడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా నాయకులైనటువంటి కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటాలకు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మేము చేయని తప్పు కూడా మీరు ఏదో ఒక కార్యక్రమం దొరకాలి. మా ప్రభుత్వం పరిపాలనలో విఫలమైంది, ఇస్తున్న 6 గ్యారెంటీలు అమలు కాలేదు, మరి వీటి మీద పోతుంది దృష్టి అని చెప్పి టీఆర్ఎస్ను బదనాం చేయాలన్న ఒక ఉద్దేశం కొద్దీ మీరు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలందరూ గమనించారు. మీరు ఇచ్చిన ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ప్రజలు మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో మీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. మేము మా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాం. బీడీ కార్మికులకు పెరిగిన రేట్ల ప్రకారం కరువు భత్యాన్ని యజమానులు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1000 బీడీలకు 10 రూపాయల చొప్పున పెంచి ఇవ్వాలని యూనియన్ నాయకులు బీడీ పరిశ్రమల యజమానులకు విజ్ఞప్తి చేశారు. పెరిగిన ధరలపై నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బీడీ వర్కర్స్ కి, ప్యాకర్స్ కి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిందం రాంప్రసాద్, జిల్లా నాయకులు పతూరి రాధా, జి రాజవ్వ, ఓ లక్ష్మి, గంగాజల లక్ష్మి, ఈ మల్లయ్య, ఎస్ కమలాకర్, ఎన్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీలు చుట్టే కార్మికులు, అట్లాగే బీడీ ప్యాకింగ్ కార్మికులు, నెలసరి జీతాల ఉద్యోగులందరూ కూడా బీడీ కరువు భత్యం పెంచాలని చెప్పేసి 1994 సంవత్సరంలో బీడీ యజమానుల సంఘం తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి వాళ్ళతోని ట్రేడ్ యూనియన్లందరితో ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి పాయింట్కు 10 పైసల చొప్పున ప్రతి ఏప్రిల్ నెలలో పెంచి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని పాయింట్లు పెరిగిందో ప్రకటిస్తుంది. ఆ పాయింట్లు ప్రకటించిన తర్వాత ఆ పాయింట్కు 10 పైసల చొప్పున ఈ కరువు భత్యం అనేది కార్మికులందరికీ కూడా పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదైతే పాయింట్స్ పెరిగినటువంటి దాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో 104 పాయింట్లు ఈ సంవత్సరం పెరిగింది. ఆ 104 పాయింట్లకు గాను ప్రతి పాయింట్కు 10 పైసల చొప్పున 1000 బీడీలకు 10 రూపాయల 40 పైసలు అదనంగా పెంచి ఇవ్వాలి. అది ఏప్రిల్ 2025 నుండి అదనంగా పెంచి ఇవ్వాలనేది మేము బీడీ యజమానుల సంఘానికి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ నోటీసును నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఏప్రిల్ నుండి అమలు చేయాలా. అట్లాగే బీడీ ప్యాకింగ్ కార్మికులందరూ కూడా రోజుకు 10 రూపాయల 40 పైసల చొప్పున ప్యాకింగ్ దాని మీద పెంచి ఇవ్వాలా. అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులు మునీంలు, బట్టివాళ్ళ, తర్వాత షేకర్సు, గంపావాల, క్లర్కు వీళ్ళందరూ కూడా నెలసరి ఉద్యోగులు అంటారు. వీళ్ళందరూ కూడా నెలకు 312 రూపాయలని అదనంగా పెంచి ఇవ్వాలి. వీటన్నిటిని కూడా బీడీ యజమానుల సంఘం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున మేము నోటీస్ ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఏప్రిల్ నుండి ఇది అమలు కాబోతుంది. కాబట్టి గతంలో ఏదైతే బీడీ కార్మికులందరికీ కూడా కూలీ రేటు మాత్రమే 2 సంవత్సరాలకు ఒకసారి పెరిగేది అగ్రిమెంట్ ప్రకారం. కానీ ఈ కరువు భత్యం అనేది ప్రతి సంవత్సరం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో మేము కొట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి దాని ఫలితంగా ఈరోజు 94 నుండి బీడీ కార్మికులందరికీ, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ కరువు భత్యం అనేది అమలవుతూ ఉంది. దీనివల్ల రాష్ట్రంలో గల సిరిసిల్ల, అట్లాగే కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు, నిర్మల్, వరంగల్ లాంటి దాదాపు 8 జిల్లాల్లో ఈ బీడీ పరిశ్రమ ఉంది. ఈ 8 జిల్లాల్లో ఉన్నటువంటి 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఇది
ఇది అమలవుతూ ఉంది. ఈ పెరిగినటువంటి వీడియో అమలవుతూ ఉంది. కాబట్టి ఈ పెరిగినటువంటి వీడియోని ఏప్రిల్ నుండి ఖచ్చితంగా కార్మికులందరూ, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ చుట్టే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి దీనిని కరువు భత్యాన్ని అమలు చేయించుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున మేము కార్మికులందరూ కూడా కోరుతున్నాం, పిలుపునిస్తున్నాం. కాబట్టి ఐక్యంగా ఉండి అమలు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేతనాలు అడిగితే రాజకీయాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అంటున్నారు. గ్రామ పంచాయతీ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనాల్ దాస్ గణేష్ ఆరోపించారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. మార్చి 24 నుండి నిరవధిక సమ్మెలోకి గ్రామ పంచాయతీ కార్మికులకు వెళుతున్నట్టు అనాల్ దాస్ గణేష్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 6 నెలలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, జిల్లా పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలు పస్తులు ఉంటున్నారని, పంచాయతీ కార్యదర్శులు జనరల్ ఫండ్ నిధుల నుండి కార్మికుల వేతనాలు చెక్కులు వేస్తే అకౌంట్ ఫ్రీజింగ్ లో ఉండడం వల్ల కార్మికుల చేతికి వేతనాలు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, అకల అంజయ్య, నారాపురం నర్సయ్య, న్యాత నర్సయ్య, ముదుకం అనిల్, సందల మహేష్, రవి, వినీత్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వండి అయ్యా అని అడిగితే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, తినడానికి తిండి లేక మీ దగ్గరకు వస్తే రాజకీయాలు మాట్లాడుతూ అంటున్నారు. ప్రతి నెల వేతనాలు ఇస్తే మీ దగ్గర దాకా రావాల్సిన అవసరం మాకేమొస్తుందయ్యా? రాదు కదా. మరి ఆ ప్రతి నెల వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని, మా కుటుంబాల్ని పస్తులుంచుతూ కుటుంబాల్లో గొడవలు జరిగి మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మీ ప్రభుత్వం అధికారుల వల్లే కదా. ప్రతి నెల వేతనాలు ఇస్తే మేము మా ఊరు నుంచి మీ కలెక్టరేట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇక రాజకీయాలు చేయొద్దని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము పార్టీల కండువాలు వేసుకొని రాలేదు, మేము రాజకీయాలు చేయడం లేదు. మా వేతనాల కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా గత 6-8 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్న మీ అధికారులు మా కార్మికులు చచ్చిపోయినా కూడా చెల్లించకుండా మా వేతనాలను అలాగే ఉంచితే మా కుటుంబం ఏం తిని బతకాలి? అదొక్కసారి ఆలోచించండి. మేము రాజకీయాలు చేయడం లేదు, మా వేతనాలు అడగడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చాం. ఇప్పటికైనా సరే ఈ నెల 23లోగా మా వేతనాలు క్లియర్ కాకపోతే మార్చి 24 సోమవారం రోజు నుంచి నిరవధిక సమ్మెకు పోతున్నామని చెప్పి మీకు సమ్మె నోటీస్ ఇవ్వడానికి వచ్చాం. మేము కరాఖండిగా చెప్తున్నాం. అయ్యా, మమ్మల్ని విధుల్లో ఇచ్చి తీసేస్తామని బెదిరిస్తున్నారా? బెదిరించండి. మేమేం చేసేది గవర్నమెంట్ నౌకరీ కాదు, మాకు ఇచ్చేదే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తలేరు. మీరు ఇప్పటికైనా ఆలోచించాలి. గ్రామ పంచాయతీలో మాతోటి వెట్టి చాకరీ చేయించుకొని ఇచ్చే 9,500 కూడా ప్రతి నెల ఇవ్వకుండా మా కుటుంబాల్ని పస్తులుంచుతూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మీ ప్రభుత్వం, మీ అధికారులు. ఇప్పటికైనా మేము ఒకటే విషయం చెప్తున్నాం. మార్చి 23 ఆదివారం వరకు మా పెండింగ్ వేతనాలు క్లియర్ కాకపోతే మార్చి 24 సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు పోతున్నామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. మీకు వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో స్పష్టంగా చెప్పాం, మాకేవైతే ఇబ్బందులు ఉన్నాయో మార్చి 23లోగా కంప్లీట్ చేయకపోతే మార్చి 24 నుంచి నిరవధిక సమ్మెకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము రాజకీయాలు చేయట్లేదు. మాకు కావాల్సిన మా వేతనం, మేము చేసిన పనికి రావాల్సిన వేతనం అడుగుతున్నాం. ఆ వేతనం 2-3 నెలల వేతనాలు రాకపోయినా కూడా మేము ఏమవుతుందని మాట్లాడుతున్నారు. మా పరిస్థితులు మీకు తెలిస్తే బాగుండేది. మా జీతం 9,500. ఇలా పనిచేసేదంతా దళితులు, నిరుపేదలు. మరి వారికి ఎక్కడి నుంచి వస్తాయో మీరు కూడా చెప్పాలి. అందరిలాగా ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మాకు లక్షల రూపాయల జీతం లేదు, మాకు వచ్చేది 9,500. ఆ 9,500 కూడా ప్రతి నెల ఇవ్వకుండా 6 నెలలు ఆపితే మా కుటుంబం ఎట్లా వెళ్ళాలి? మా భార్య పిల్లలు ఎట్లా బతకాలి? పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఆ మాత్రం కూడా ఒక జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి మీరు ఇలా మాట్లాడతారని మేము అనుకోలేదు. కానీ ఇప్పటికైనా మార్చి 23 వరకు పెండింగ్ వేతనాలు క్లియర్ చేయకపోతే మార్చి 24 నుంచి నిరవధిక సమ్మెకు పోతున్నామని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయం మీరు చేయండి, మా నిర్ణయం మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట టౌన్ అధ్యక్షులు బడుగు లింగయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 8వ రోజుకు చేరుకున్నాయి. రగడు బైపాస్ రోడ్డు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి డప్పులతో ర్యాలీతో దీక్షా శిబిరం వద్దకు చేరుకుని డప్పు చప్పులతో ప్రదర్శన నిర్వహించారు.
11% కేటాయించి ఎస్సీ వర్గీకరణ చట్ట అసెంబ్లీలో ఆమోదం పొంది అమల్లోకి వచ్చేంత వరకు ఎంఆర్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాల్లో నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగించాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్ మాదిగ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్స్ సావనపల్లి రాకేష్ మాదిగ, దొబ్బల ఆనంద్ మాదిగ, తంగళపల్లి మండల అధ్యక్షులు సావనపల్లి బాలయ్య మాదిగ, అధికార ప్రతినిధి గుండు ప్రేమ్ కుమార్ మాదిగ, చందుర్తి మండల కార్యదర్శి మల్యాల శ్రీనివాస్ మాదిగ, టౌన్ ప్రధాన కార్యదర్శి కత్తరపాక సంతోష్ మాదిగ, సీనియర్ నాయకులు మంగళి చంద్రమౌళి మాదిగ, సిరిసిల్ల రాజనర్సు మాదిగ, మడుగు శ్రీనివాస్ మాదిగ, కత్తర రాజయ్య మాదిగ, లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ, మడుగు రంగయ్య మాదిగ, మీనుప శ్రీనివాస్ మాదిగ, వల్లంపట్ల రాజు మాదిగ, నడిమెల అశోక్ మాదిగ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ వాళ్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని కంచర్ల రవి గౌడ పేర్కొన్నారు. జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. అసెంబ్లీలో మీరు ఇచ్చిన హామీలను అడిగితే సస్పెండ్ చేస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని అన్నారు. ఎలక్షన్ల హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్ గౌడ్, గాజుల మహేష్, మట్టి తిరుపతి, ఆడిచర్ల సాయి, శ్రీరామ్, వంశీకృష్ణ, అజయ్, గంగారాం, సాయి, ఆదిత్య, తేజ, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారి బొమ్మలు కాలపెట్టిన నిరసనగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా అక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల గురించి మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మా కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక శాసనసభ్యుడైన కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు మన 420 అమలు చేయాలని ఆనాడు ఎలక్షన్ల హామీలో భాగంగా ప్రజలకిచ్చిన హామీలను మా పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తే వాళ్లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం. నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ మీరు అమలు చేసిండ్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఖచ్చితంగా అమలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి మరియు జగదీశ్వర్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మీరు
మీరు అమలు చేస్తే మా ఎమ్మెల్యేలు మీకు సలహాలు ఇస్తారు. సలహాలు తీసుకోకుండా అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే మీరు చూడలేక మీకు భయపడి మీ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యేలు ఎందుకు సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వెంటనే మీరు తొలగించాలి. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ఎంతమంది మీరు సస్పెండ్ చేసినా బీఆర్ఎస్ పార్టీ అనేది భయపడే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే పార్టీ అంటే ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ ఎన్ని వడ్లు ఆయన రైతులు ఎంత సంతోషంగా ఉన్నారని ఈ సందర్భం. ఇప్పుడు అన్ని రైతులకు మొత్తము వరి ఎండిపోతున్నాయి. వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారైంది. వాళ్ళ గురించి ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితే మా ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరోసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా 6 గ్యారంటీల్ని అమలు చేసే వరకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేటీఆర్ గారి నాయకత్వంలో మీకు ఖచ్చితంగా ప్రజల పక్షాలు నిలబడి నిలదీస్తానని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివలింగాయతన దేవస్థానంలో ఈ నెల 20 నుండి 24 వరకు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల కరపత్రాలను ఆలయ కమిటీ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. వివేక చూడామణి జ్ఞానయజ్ఞంపై బ్రహ్మచారిణి విరజా చైతన్యచే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్, డాక్టర్ జలపాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. హరి ఓం. అందరికీ బీవై నగర్ హనుమాన్ మందిర్ ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. మరి వివేక చూడామణి జ్ఞానయజ్ఞం స్వామిని బ్రహ్మచారిని శ్రీ విరజా చైతన్య గారిచే ప్రవచనములు ఉంటాయి. తేదీ 23/3/2025 నుండి మళ్ళీ 24/3/2025 సోమవారం వరకు జరిగేటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో అందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తున్నాం. సమయం 6 గంటల నుంచి 6:30 వరకు చిన్నపిల్లల యొక్క అంటే బాల విహార్ చిన్నారులచే భజన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు వివేక చూడామణిపై ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాల యొక్క విశేషం ఏమిటి అంటే వివేక చూడామణి జీవితానికి సంబంధించిన తాత్విక అంశాలన్నీ కూడా 500 పైచిలకు శ్లోకాలతో ఆది శంకరాచార్యులు విరచితమైనటువంటి ఈ గ్రంథంలో పూర్తిగా వివేక చూడామణి అంటే నిజంగా చూడామణి అంటే అదొక అంటే వజ్రం లాంటి యొక్క మణికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతకంటే విలువైనటువంటి ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. మన యొక్క జీవితం సాఫల్యం కావాలంటే, జీవితం సఫలంగా సుఖంగా ఒక జీవనమే కాదు ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ కూడా ముక్తి సాధన కావాలంటే తప్పనిసరిగా వివేక చూడామణి యొక్క అంశాలని వినాల్సిందే. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఇక్కడ శ్రీ భక్తాంజనేయ స్వామి శివపంచాయతన దేవస్థానం బీవై నగర్ యొక్క పరివారం, తర్వాత కమిటీ మరియు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి మరియు ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా చేయూతనందిస్తున్నాయి. చిన్మయ మిషన్ మరి మిగతా అన్నీ కూడా. కాబట్టి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆకాంక్షిస్తున్నాం.
గత మన ఆలయం నిర్మాణం చేసి గత 20 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మనము ఒక జ్ఞానయజ్ఞం అనేది ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరము వివేక చూడమని ఒక సబ్జెక్టును తీసుకోవడం జరిగింది. దానికి విరాజ చైతన్య అని మాతాజీ నెల్లూరు నుంచి ఇచ్చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైన విషయాలు వివేక చూడమనిలో ఉన్న విషయాలను మన అందరికీ అందించడానికి వచ్చేస్తున్నారు. గురువారం నుండి సోమవారం వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని పొంది జ్ఞానులు కావాలని కోరుచున్నాము. ఇందులో మన హనుమాన్ పరివార్, చిన్మయ మిషిని, గీతా ప్రచార సేవ సమితి భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మనం చేసే కార్యంలో గీతా ప్రచార సమితి తోడు అండా నిండగా ఉంటారు. వారి యొక్క అమూల్యమైన సేవలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కాబట్టి ముందు కూడా ఇలానే జరగాలి. మన అన్ని సంస్థలు కూడా ఒక వాయిస్ ఇవ్వడానికి కూడా మనము ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దాంట్లో విడివిడిగా సంఘాలు ఎట్లా ఏర్పడుతున్నాయో ఇవి ఆధ్యాత్మికవి కూడా ఏర్పడుతున్నాయి. కానీ మనం అందరం కూడా ఒక హిందూ అనే విషయాన్ని తెలుసుకొని ప్రతి జాగాలో కూడా మనం ఏంటిదంటే మనం హిందువులు అనే విషయానికి ముందుకు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం. జై హనుమాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తుల పట్ల సకాలంలో స్పందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వేములవాడలో ఘనంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం. హాజరైన వేలాది మంది భక్తజనం. కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఈడీ కార్మికులకు పెరిగిన కూలీని కట్టి ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు. పెండింగ్ వేతనాలు అడిగితే రాజకీయాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ అనడం తగదని వెల్లడించిన జీపీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నదాస్ గణేష్. డబ్బు చప్పుళ్లతో నిరసన తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు. హామీలపై ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో వివేక చూడామణి జ్ఞానయజ్ఞంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు. ఇవి ఇప్పటివరకు కనబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.